హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసరికి నేనైతే అని చెప్పేసి పాలక్ పకోడీ చేశానండి. అదే పాలకూరతో మంచిగా పకోడీ అయితే నా స్టైల్లో చేసేసానండి. మరి నేను ఎట్లా చేశానో మీరైతే ప్రాసెస్ చూడండి. చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగుండిద్దండి. పిల్లలు పాలకూర తినని పిల్లలకి ఇట్లా మనము పకోడీ కానీ ఇట్లాగ ఏదైనా సరే పాలకూరతో సంబంధించినవి మొన్న నేను ఒక వీడియో చూపించాను కదండి. కందిపప్పు అట్లనే క్యారెట్ పాలకూర వేసి రైస్ ప్రిపేర్ చేశాను. పెరుగు వేసుకుని తినొచ్చు, లేదంటే నెయ్యి వేసుకుని కూడా తినొచ్చు. చాలా బాగుండిద్ది. మరి పాలకూర మనకి చాలా మంచిది. పిల్లలు కానీ పెద్దలు కానీ పాలకూర అనేది ఎక్కువగా ఆకుకూరలు అనేవి తినాలి. మరి పాలకూర చాలామంది ఇష్టపడరు కాబట్టి ఇట్లాగా వాళ్ళకి నచ్చేటట్లుగా చేసి పకోడీ చేసి చక్కగా మంచిగా మనము సాస్ వేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరి మా పిల్లలైతే తింటారు కాబట్టి నేనైతే ఈ సలహా ఇస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.